అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే 2 వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది? బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు? ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేంబవళ్ళు ఆయన బురద నీటిలో ఆయన కూడా ఇంట్లో కూర్చుని అధికారులతో మీరు వెళ్ళండి అని చెప్పొచ్చుగా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమా? ఆయన లేదు, నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి తీరాల్సిందే. సెక్యూరిటీ వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు వద్దంటున్నా కూడా 10-12 గంటలు ఆయన జేసీబీ ఎక్కి నీళ్లల్లో తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందారోపణలా, ఇటువంటి తప్పుడు రాతలా రాసేది? ఎన్నో రకాలైనటువంటి సహాయం చేయటంలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంతో వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల ద్వారా ఎప్పుడైనా వరద సహాయ కార్యక్రమాలు మనం చూసామా? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి వరద సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు విత్ డ్రోన్స్. చాలామంది ఆశ్చర్యపోయారు. డ్రోన్ల ద్వారా 1,23,751 ప్యాకెట్లు బిస్కెట్లు కానీ వాటర్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,23,751 ప్యాకెట్లు డ్రోన్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారయా. అంతేకాకుండా నష్టపోయినటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్లలో సామాన్లు చాలామందికి ఫ్యాన్లని గీజర్లని కూలర్లని రకరకాలుగా పోయాయి. అర్బన్ కంపెనీతో టైఅప్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేయటం. దాదాపుగా 10,000 గ్యాస్ స్టవ్లతో సహా అన్నీ పోయాయి. వాటిని కూడా రిపేర్ చేయించి వాళ్ళకి ఇచ్చారాయా? నువ్వు ఏ రోజైనా చేసావా? నువ్వు గతంలో ఇచ్చినటువంటి సహాయం ఏంటాయా? పూర్తిగా నీట మునిగిన ఇళ్లకే నువ్వు మ్యాక్సిమం ప్రకటించింది 2,000 నుంచి 4,000 రూపాయలు నీ ప్రభుత్వ హయాంలో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 25,000 రూపాయలు నీట మునిగినటువంటి ఇళ్ళు. అంటే నువ్వు ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ఇస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువులకు సంబంధించి 25 కిలోల బియ్యం కానీ 1 లీటర్ పామాయిల్ కానీ కిలో కందిపప్పు కానీ ఇట్లా 6 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. నీలాగా 4 బంగాళదుంపలు 4 టమాటాలు కాదు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు 50,000 నుంచి 1,50,000 వరకు ఇచ్చాం. నువ్వు పైసా ఇవ్వలేదు ఎంఎస్ఎంఈస్కి, నష్టపోయినటువంటి వారికి. చేనేత కార్మికులకు నువ్వు 10,000 ఇస్తే మేము 25,000 ఇచ్చాం. తోపుడు బండ్లు నువ్వు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. కొత్తవి దెబ్బతిన్న వాటిలో కొత్తవి వాళ్ళకి ఇచ్చాం. ద్విచక్ర వాహనాలు మొన్న నీట మునిగినటువంటి ద్విచక్ర వాహనాలకి ప్రతి బండికి కూడా 3,000 రూపాయలు ఇచ్చాం. ఆటోలకు 10,000 ఇచ్చాం. నువ్వు ఒక్క పైసా ఇచ్చావా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు 6 రెట్లు 10 చేస్తూ ఉన్నారయా. ఇవాళ ప్రజలు అవన్నీ అందుకుంటా ఉన్నారు. ప్రజల సహాయాన్ని అందుకునే వాళ్ళ ఎస్ నిజమైనటువంటి మంచి ప్రభుత్వం ఇది అని చెప్పి ప్రజలు ఇంటికి పిలిచి మరీ ధన్యవాదాలు చెప్తా ఉన్నారయా. మీలాగా అనుకుంటున్నావా? బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాల్సినటువంటి కర్మ మాకెక్కడ వచ్చిందయా? ఆ రకంగా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతో పారదర్శకంగా అన్నీ కూడా మేము చేసుకుంటూ వెళితే అన్నీ ఇప్పుడు ప్రతి లెక్క ఇప్పుడు ఫ్రూట్స్ యాపిల్స్ దాదాపుగా 16 లక్షల యాపిల్స్ పంచడం జరిగింది. ఒక్కొక్క యాపిల్ ₹17.39 చొప్పున 2,80,00,000. అట్లా ప్రతిదానికి ఉల్లిపాయలు 765 మెట్రిక్ టన్నులు దాదాపుగా 3,90,00,000 765 మెట్రిక్ టన్నులకి. ఇట్లా ప్రతి దానికి కూడా లెక్క రాసుకుంటూ వచ్చి దాదాపుగా సివిల్ సప్లైస్ వారు సరుకులకు కాకుండా 139,75,00,000 ఖర్చు పెడితే దానికి ఇన్ని రకాల తప్పుడు రాతలా. రేషన్ సరుకులకి సుమారుగా ఏదైతే ఇందాక నేను చదివి వినిపించానో దాదాపుగా 6 రకాలు బియ్యం కాకుండా ఇంకా 6 రకాల వస్తువులు 25 కిలోల బియ్యం కాకుండా లీటర్ పామాయిల్ కిలో కందిపప్పు ఇట్లా 6 రకాల నిత్యావసర వస్తువులు ఏవైతే ఇచ్చామో దానికి సంబంధించి ఒక 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అట్లా సుమారుగా అన్నీ కలిపినా కూడా 199 కోట్లు అవ్వలేదు ఇక్కడ. దానికి 536 కోట్లు అయిపోయింది. 536 కోట్లు మింగేశారు అని ఈ రాతలా రాసేది. ఏదైనా మనం కొంత చేసి అడిగితే దానికి ఒక న్యాయం. అరే ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదా మీరు అడుగుతారా? మీకు అసలు అడిగే హక్కు ఎక్కడుంది? దేనికై ఆ ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్లో తిరగటం?
మీ విలాసాల కోసం పేదవాడి కష్టంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేరా? పార్టీ తరఫున ఏ రోజు కూడా ఒక్క పైసా ఖర్చు చేయనటువంటి మీరు ఎందుకు ఈ ఫోటోలు వేసుకోవటం? ఆయన తండ్రి ఫోటో మీ తండ్రి పేరుతో ఏమన్నా ఒక్క రూపాయి? ఇవాళ అన్నగారి పేరుతో అన్నగారు బిడ్డలు చేస్తా ఉన్నారా? వేసుకుంటావు కదా ప్రతిరోజు పేపర్ మీద. ఈయన పేరుతో ఏమన్నా చేస్తా ఉన్నావా? నీ తండ్రి పేరుతో ఏమన్నా చేస్తా ఉన్నావా? ఒక్క సేవా కార్యక్రమం వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పి నువ్వు పెట్టావా? ఏ రోజైనా ఎక్కడైనా ఇదిగో నా తండ్రి పేరుతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నా అని చెప్పి ఒక్క కార్యక్రమం చేసావా? నీ జేబులో రూపాయి ఒక్క పైసా తీసావా? దానికి మనసు రాదు. బురదేయటానికి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏది పడితే అది తప్పుడు రాతలని రాసేయటం. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా నిజాయితీతో నిబద్ధతతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రేయింబావుల్లో కష్టపడి ప్రజలను ఆదుకోవటం జరిగింది. ఇవాళ మీరు చూసినట్లయితే ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడండి. రికార్డ్ టైంలో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ ఇతర మంత్రులందరూ కూడా ప్రతి డివిజన్కి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి శానిటేషన్ కానీ, డ్రైన్లు శుభ్రం చేయటం కానీ, రోడ్లు క్లియర్ చేయటం కానీ, నీళ్లు తోడువేయటం కానీ మేమందరం కలిసి పనిచేసాం. బురద నెలలో తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి. వాళ్ళ శానిటేషన్ గురించి అది 51 కోట్ల ఖర్చు చేసింది. మొత్తం కలిపి శానిటేషన్కి 18,34,00,000 అయితే ఏదో 51 కోట్లు ఖర్చు చేశారు. దాని ఫలితం 18 కోట్ల ఆ వాల్యూ కనపడుతూ ఉంది. వాళ్ళ రండి, మీరు సింగనగర్ రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రండి వెళదాం. ఇవాళ అక్కడ పరిస్థితులు నిజంగా ఎవరన్నా వేరే దేశాల నుంచి వస్తే నిజంగా ఈ ప్రాంతంలో వరద వచ్చిందా అన్న అనుమానపడే రీతిలో ఇవాళ అన్నీ కూడా మళ్ళీ సరి చేయటం జరిగింది. అక్కడ రోడ్ల దగ్గర నుంచి పవర్ కానీ ఏదైనా మీరు డ్రైన్లు కానీ ఏదైనా చూడండి. నిన్న వెళ్ళాను, నిన్న సాయంత్రంతో నాకే ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలోనేనా మనం పడవల్లో తిరిగాము, ఈ ప్రాంతంలోనే కదా అంత విధ్వంసాన్ని చూసాం. భలే ఇంత త్వరగా ఈ ప్రాంతం మళ్ళీ కలకల్లాడుతూ ఉంది, అన్నీ కూడా మళ్ళీ సరికొత్తగా కనపడతా ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోయా. కళ్ళు ఎదురుగుండా కనపడతా ఉంటే ఇంకా కూడా పిచ్చవాగుడు పిచ్చిరాతలు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి అందుకనే చాలా స్పష్టంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ముఖంగా ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఠా చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మబాకండి. నేను ఇవాళ సవాల్ విసురుతా ఉన్నా. మేము చేసినటువంటి సహాయం, ప్రభుత్వ పరంగా మేము చేసినటువంటి సహాయాన్ని మేము ఇవాళ ప్రతిదీ కూడా వివరించాం. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి సహాయం మీ కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అన్ని 100 కోట్ల రూపాయలు సహాయం అందుండదు. ఇవాళ అంతమంది అంత నమ్మకంతో దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఎప్పుడైనా మనం చరిత్రలో చూసామండి? ఎందుకు వస్తూ ఉన్నాయి అంత పెద్ద ఎత్తున నిధులు? ఎందుకంటే క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేశాడా? ఆ రకమైనటువంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడా? ఇవాళ ఇంకా కూడా ఎందుకు బాబు గారు ఇదిగోండి మా వంతు సహాయం ఇదిగోండి, ఇంకా చేయండి బాబు గారు, మీ వెనక మేము ఉన్నాం, ఇంకా మనందరం కూడా కలిసి చేద్దాం, మీతో కలిసి మేము కూడా ఆ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పి చిన్నారుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అయితేనే ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చు చేయగలరు, ప్రతి పైసా ఆపదలో ఉన్నటువంటి వారికి చేరవేయగలరు అన్న నమ్మకంతో ఇవాళ వారందరూ కూడా వారికి సీఎం రిలీఫ్ ఫండ్కి అన్ని కోట్ల రూపాయలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి లాగా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు తన జల్సాలకి, తన విలాసాలకి, తన ప్యాలెస్లకి ప్రభుత్వ సొమ్ముని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఖర్చు చేయాల.
ఆ రకంగా వేల కోట్ల రూపాయలు తన బొమ్మల పిచ్చికి, రంగుల పిచ్చికి, తన విలాసాలకి ఖర్చు చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి అర్హత ఉందా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి పైసా సహాయం చేయనటువంటి వ్యక్తి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి, తన చొక్కా కూడా నలగనే ఉన్నటువంటి వ్యక్తి, తన ప్యాంటు తడవనే ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి వాళ్ళ మాట్లాడే అర్హత ఉందా అన్నది ఒక నిమిషం ఆలోచించండి. అటువంటి అర్హతలు లేవు కనుకే ఇవాళ అతనికి ఆ రకంగా బుద్ధి చెప్పారు. 151 నుంచి 11కి కుదేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ శిక్ష దేనికి విధించారంటే ఇదిగో చేసినటువంటి ఈ పాపాల వల్ల. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రోజు ఆదుకోలేదు కనుకే ఆ రకమైనటువంటి ఆగ్రహానికి గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మొన్న విజయవాడలో అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి నష్టపోతే కనీసం ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఎదురు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని కూడా ప్రజలెవరూ కూడా హర్షించేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఇదిగో అసలు అన్ని లెక్కలో కూడా మీ ముందు ఉంచడం జరిగింది. ఏదైతే మరి సివిల్ సప్లైస్ వాళ్ళు సరఫరా చేసినటువంటి సరుకుల ఖర్చు కాకుండా ఏదైతే 139.7 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అయిందో దానికి గాను ఇప్పటి వరకు 88 కోట్ల రూపాయలు మాత్రమే వివిధ జీవోల ద్వారా విడుదల చేయడం జరిగింది. ఆ లెక్క కూడా చెప్తున్నా, ఓన్లీ 88 crores. మీరు జీవోలు తీసుకొని మేము జీవోలు దాచిపెట్టుకోవట్లా. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. మీలాగా జీవోలు దాచిపెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం మాకు కలగలేదు. వెళ్ళి చూడండి, వెబ్సైట్లో చూసుకోండి. 88 కోట్లకి జీవోలు విడుదలయ్యాయి. దానిలో ఇప్పటి వరకు 71 కోట్లు పేమెంట్లు చేశారు. ఏం మింగలేదు. మీరు చెప్పినట్టు 500 కోట్లు మింగేశారు. అరే అసలు ఇందాక నేను చెప్పినట్టు సివిల్ సప్లైస్ వాళ్ళ ఖర్చు కాకుండా అయిన ఖర్చు 139 కోట్లు, 139.75 కోట్లు. దానికి 500 కోట్ల రూపాయలు, 530 కోట్లు అవినీతి. అసలు ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటి వరకు 88 కోట్లు, పేమెంట్లు చేసింది 71 కోట్లు. ఎక్కడి నుంచాయా మీరు? గాలిలో పుట్టిస్తారా ఈ తప్పుడు లెక్కలన్నీ? కాబట్టి మీ నిజస్వరూపాలు ఇప్పటికీ అర్థమయ్యాయి. ఇకనైనా మానుకోండి, బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలో ఆలోచించండి. అదేవిధంగా ఆ 1 కోటి రూపాయలు ఏంటో కొంచెం చూడండి. ఇప్పటికి నెల దాటిపోయింది. ఏదో చిల్లరేసినట్టు 1 కోటి అంట. ఈ 1 కోటి రూపాయలతో మేము అక్కడ 1,00,000 మందిని ఆదుకోవాలి. అది కూడా ఇప్పటివరకు దానికి ఇప్పటివరకు దిక్కుదేవాణం లేదు ఈ కోటికి. ఆ రోజే చెప్పాడు, మళ్ళీ ఎమ్మటే ఎక్కడ అడుగుతారు నన్ను అని చెప్పి మా ముఖ్య నాయకులందరితో చర్చించాలి. ఆ 1 కోటి రూపాయలకు కూడా అంట ముఖ్య నాయకులందరితో చర్చిస్తాడంట. పాపం ఇంకా అవ్వలేదు ఆయన గారి చర్చలు. ఆ చర్చలు అవ్వకుండానే ఎదురు రివర్స్ కలెక్షన్ మొదలెట్టాడు. సొంత పార్టీ నాయకులు జేబులు కొట్టేస్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాడు కలరే బాబు వరద సాయం జేబులు ఎంత ఉందో తీయని లాగేస్తా ఉన్నాడు. భయపడుతున్నారు ఈ మధ్య లోపలికి వెళ్ళాలని. ఈడేంట్రా బాబు చేయాల్సిన చేయబోగా మన జేబులు కొట్టేస్తున్నాడు అని చెప్పి భయపడుతున్నారు లోపలికి వెళ్ళటానికి. నిన్న మాట్లాడినటువంటి నాయకులు అందరూ జేబులు కొట్టి చిల్లు పెట్టే ఉంటాడు, వాళ్ళకి తెలుసు అది. కాబట్టి ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.